లోన్ మోసాలు పెరుగుతున్నాయి. మీకు తెలియకుండానే మీ పాన్ కార్డు మీద మోసగాళ్లు లోన్లు తీసుకుంటున్నారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే మీ పాన్ కార్డుపై ఎవరైనా అనుమతి లేకుండా లోన్ తీసుకున్నారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాన్ కార్డు క్రెడిట్ రిపోర్ట్తో లింక్ అయి ఉంటుందనే విషయం మీకు తెలుసా? అందుకే ఏదైనా లోన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ మీ క్రెడిట్ రేటింగ్, రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పాన్ కార్డు దుర్వినియోగం కాకుండా నివారించడానికి ఏం చేయాలో నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తా, వినండి. క్రెడిట్ రిపోర్ట్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం. సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ లాంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరుతో తీసుకున్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డుల వివరాలను మేనేజ్ చేస్తాయి. మీరు వాటి వెబ్సైట్లోకి వెళ్లి పాన్, మొబైల్ నెంబర్తో ధృవీకరణ చేసుకోవాలి. ఏడాదికి ఒకసారి ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ను పొందొచ్చు. ఇటు మీరు దరఖాస్తు చేయని లోన్లు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నెంబర్లు, తెలియని రుణదాతల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు లాంటివి క్రెడిట్ రిపోర్ట్లో ఉండొచ్చు. వీటిని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండా తీసుకున్న లోన్లుంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. మీరు నకిలీ లోన్ను గుర్తిస్తే వెంటనే సంబంధిత ఫైనాన్షియల్ సంస్థకు కంప్లైంట్ చేయాలి. రిపోర్ట్ చేసిన క్రెడిట్ బ్యూరో వద్ద ఇష్యూ రైజ్ చేయాలి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోల వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దాఖలు చేయొచ్చు. గుర్తింపును చూపే డాక్యుమెంట్లు, లోన్ వివరాలు, సంతకం చేసిన అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. అదనంగా స్థానిక పోలీస్ సైబర్ క్రైమ్ సెల్లో పాన్ దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదును దాఖలు చేసి ఆధారాలను సమర్పించాలి. ఇలా ఎవరైనా మీ పాన్ను చట్టవిరుద్ధంగా ఉపయోగించి లోన్ తీసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. నిజమైన లోన్లను పొందడం కష్టంగా మారుతుంది. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసుకోవాలి. ప్రతి క్రెడిట్ బ్యూరో నుంచి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా రిపోర్ట్ పొందొచ్చు. క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో మోసాన్ని ముందుగా గుర్తించొచ్చు, నివారించొచ్చు కూడా. ఇక మీ పాన్ కార్డ్ నెంబర్ను సురక్షితం కాని వెబ్సైట్లు, యాప్లు లేదా వాట్సాప్ ఫార్వర్డ్లలో ఎప్పుడు గానీ షేర్ చేయకండి. దాన్ని పబ్లిక్గా లేదా అనవసరంగా ఇతరులకు ఇవ్వకండి. పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే రీప్రింట్ కోసం దరఖాస్తు చేసి రాబోయే కొన్ని నెలల్లో క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసుకోవాలి. ఆర్థిక ఖాతాలకు బలమైన పాస్వర్డ్లను సెట్ చేయాలి. పాన్తో అనుసంధానించిన లోన్ లేదా క్రెడిట్ దరఖాస్తుల కోసం ఈమెయిల్ నోటిఫికేషన్లను ఆన్ చేసుకోవాలి.